సెంటిమెంట్ ఒకసారి కలిసి వచ్చిందంటే దాన్ని వదలడానికి మనసు రాదు మన టాలీవుడ్ హీరోలకి. అందులో కూడా హిట్లు వస్తుంటే నో కాంప్రమైజ్. తాజాగా బాలయ్య ఇదే చేస్తున్నాడు. అఖండతో మొదలైనటువంటి సెంటిమెంట్ ను ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాడు బాలయ్య. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటారా? బాలయ్య ఉన్నటువంటి ఫామ్ చూస్తుంటే మిగిలిన హీరోలకు భయమేస్తుందని చెప్పొచ్చు. 60+ లో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు నందమూరి బాలకృష్ణ. సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ వచ్చేస్తున్నాడు ఈయన. ఫామ్ కు తోడు పాజిటివ్ సెంటిమెంట్ కూడా బాలయ్యకి కలిసి వస్తుంది. అదే చిన్న పాప సెంటిమెంట్. దాని చుట్టూ తిరిగి ఎమోషన్. అఖండలో కథ అంతా చిన్న పాప చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక సెట్స్ పై ఉన్నటువంటి అఖండ 2 లో కూడా మెయిన్ కథ ఇదే ఉండబోతోంది. ఈ పాత్ర కోసం సీనియర్ నటి లయా కూతురు శ్లోకాను తీసుకోబోతున్నారట. తాజాగా డాక్ మహారాజులో కూడా ఒక చిన్న పాప ఉంది. చిన్ని అంటూ సాగే ఈ పాటలో పాప సెంటిమెంట్ బలంగా కనిపిస్తోంది. గతేడాది విడుదలైనటువంటి భగవంత్ కేసరిలో కూడా పాప సెంటిమెంట్ ఉంది. అందులో శ్రీలీల బాలయ్య మధ్య బలమైన ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా ఉయ్యాలో ఉయ్యాల పాట బాగా హిట్ అయింది. మొత్తానికి అఖండ నుంచి ప్రతి సినిమాలో కూడా చిన్న పాప సెంటిమెంట్ బాలయ్య బాబుకైతే బాగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు.